ఏం చూసి ఈ ఛాన్స్ ఇచ్చారు? అంత కాన్ఫిడెన్స్ ఏంటి? లేదండి, అంటే నా ఉద్దేశం ఏంటంటే అది మీమర్ అయినా సరే ఫార్మర్ అయినా సరే నా దగ్గరకు వచ్చి ఎదురుగా కూర్చున్నప్పుడు 2 గంటలు నన్ను ఎగ్జైట్ చేసి కథ బాగుంది అనిపిస్తే నేను బ్యాక్గ్రౌండ్ ఏది చెక్ చేయనండి. ఎక్స్పీరియన్స్ ఎంత ఏది ఉందని నేను చెక్ చేయను, నేను ఇస్తానండి. సో ఓకే, ఇప్పుడు ఈ పండక్కి 4 సినిమాలు వస్తున్నాయి. ఈ 4 సినిమాల్లో మీకు బాగా నచ్చిన ట్రైలర్ ఏంటి? అంటే లేదండి, దేన్ని తక్కువగా యాజ్ ఈ స్టేజ్ మీద ఉండి యాజ్ అ హీరోగా ఉండి వేరే దాన్ని కంపారిజన్ చేసి నేను కాంపిటీషన్లో నేను ఉన్నాను కాబట్టి దాని గురించి మాట్లాడకూడదు. సారీ బ్రో, దానికి ఆన్సర్ నేను చేయలేను. ఓకే. అండ్ డైరెక్టర్ గారు సార్, ఈ సినిమా సోలో హీరో ఫిలిమా మల్టీ స్టారర్ సినిమానా? అంటే ఇద్దరిని అసలు నరేష్ గారిని ఇటువైపు కిరణ్ గారిని స్టాండర్డ్స్ ఎక్కడ తగ్గకుండా చూపించారు. లేదండి, అంటే మేము ఇంకా ఏం అవ్వలేదు, వాళ్ళు ఆల్రెడీ స్టార్స్, వాళ్ళు ఆల్రెడీ ఆయన జెన్యున్గానే ఈ సినిమాలో చాలామంది స్టార్స్ ఉన్నారు. సాయి కుమార్ గారు, నరేష్ గారు, వాళ్ళు చాలా యాడ్ ఆన్ చేశారండి. సారీ నేను ఇంటరప్ట్ చేసినందుకు, బట్ దట్స్ మై ఫీలింగ్. వాళ్ళను ఈ సినిమాలో 1 to 10 కిరణ్, 11 తర్వాత అందరు రాసుకోండి, నేను చెప్తున్నా. కిరణ్ గారు ఒకటి అండి. అయితే హీరోయిన్ విషయంలో చూస్తే గనక సారీ అండి, నేను ఇంతకు ముందు ఇచ్చిన దానికి మీరు ఏమైనా ఇబ్బంది పడి ఉంటే ఐమ్ రియల్లీ సారీ అండి. ఆనెస్ట్గా అనిపించింది చెప్పి. యా ప్లీజ్ అడగండి. సో నేను అదే హానెస్ట్గా ఒక లైన్, ఆయన కించపరచాలని అడగలేదు, ఆయన కష్టాన్ని చెప్పించాలనుకున్నాను అంతే. అయితే హీరోయిన్ విషయంలో హీరోయిన్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఆమెను చాలా క్రేజీగా మ్యాగ్గా చూపిస్తున్నారు కదా. ఒక హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో మీకు అలా స్టోరీ నరేట్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? తీరా చూస్తే మీ మేడం వచ్చి చాలా సైలెంట్గా చాలా సపోర్టివ్గా ఉంటారు, స్టోరీ క్వైట్ ఆపోజిట్గా ఉంది కదా. సో మీకేమనిపించింది? అంటే ఈ కథ విన్నప్పుడు బేసిక్గా హీరోయిన్ సెంట్రిక్గా నడిచే కథ అండి. హీరోయిన్ క్యారెక్టరేషన్ ఎప్పుడైతే పట్టుకుంటుందో దాని చుట్టూ జరిగే కథ. బేసిక్గా చాలా సెన్సిటివ్ థింగ్స్ కూడా ఉంటాయి దాంట్లో. అంటే ఒక అమ్మాయి ఇలా అంటున్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం లేదండి. 2 క్యారెక్టర్స్, ఒకడేమో రిచెస్ట్ చిల్లర్గా ఇలా ఉంటాడు, ఇంకొక అమ్మాయి ఇలా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టరేషన్స్ రియల్ లైఫ్లో ఉన్నాయి. మనం ఏం మిస్ అవుతున్నామో అని చెప్పి ఒక ఫ్యామిలీ డ్రామా, ఎండుకు వచ్చేసరికి ఒక చిన్న ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. దానికి థ్యాంక్ యూ. కిరణ్ గారు హాయ్ అండి. అన్న హాయ్. కంగ్రాట్స్ అన్న, చాలా బాగుంది థ్యాంక్ యూ. ట్రైలరు యాక్చువల్లీ ఒక ఫ్యాను, అంటే ఓజీ మూవీ ఫ్యాన్స్ కోసం అంటూ తీస్తున్నా అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ప్రపంచం అయితే అయింది. సో కిరణ్ అబ్బు గారు ఇంతకు ముందు కూడా అన్నారు అనమాట, ఫ్యాన్స్ కోసం నేను ఒక మూవీ తీస్తా అని అన్నారు. సో ఈ మూవీ మీరు ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ కోసం అనుకోవచ్చా? షూర్ షాట్ అన్న. నన్ను ఇష్టపడి నన్ను అభిమానించి అరే కిరణ్ ఇది కదా ఎనర్జీ, ఇదేదో మిస్ అవుతుందని అనిపించిన చాలామంది ఉన్నారు నా వరకు వచ్చింది. వాళ్ళందరి కోసం అన్న నా బెస్ట్ నేను చేశాను. నాకు నమ్మకం ఉంది మీరందరూ రేపు థియేటర్లో నవ్వుకుంటారని. జనరల్గా ఇది ఓవర్ మాస్ కనిపిస్తుంది ఎక్కువగా, అంటే మనకి ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో మన కాలేజ్ డేస్లో ఇలాగ ఎక్కువ కనిపిస్తాయి కదా. బట్ కేరళ చూస్ చేసుకోవడానికి ఏంటండి రీజన్? అంటే క్యారెక్టరేషన్ కొంచెం కేరళకి వెళ్తే చిన్న బ్యాక్ డ్రాప్ మారుతుంది. ఒక చిన్న బిహేవియర్ తాలూకు ఎమోషన్స్ కానీ లొకేషన్స్ కానీ కొంచెం బాగుంటాయని అటు వెళ్ళామంత. నాని గారు సార్. సార్ ఇక్కడ ఇటుపక్క సార్. సార్ ప్లీజ్ సార్, కిరణ్ గారిని మేము ఇప్పటిదాకా చూడని ఒక డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్ వేలో చూపిస్తున్నారు. ఆయన ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయగలరు అని మీకు ఎలా అనిపించింది ఆయన చూస్ చేసుకోవడానికి? ఓన్లీ ఎస్ఆర్ కళ్యాణ్పూర్ ఇంట్రడక్షన్ అండి. నేను చాలా పెద్ద ఫ్యాన్ని ఆ ఇంట్రడక్షన్కి. దాని తర్వాత ఇలాంటి ఒక ఎనర్జీ క్యారెక్టర్ రాయాలి అని స్క్రిప్ట్ రాసుకున్నాను. బట్ అన్నతో ఒక 1.5 year ట్రావెల్ ఉంది. సో దగ్గర నుంచి చూస్తూ ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేస్తూ స్క్రిప్ట్ రాశాను. కిరణ్ గారు సార్ హాయ్ అండి. హాయ్ సార్. నిన్న చాలా ఎలాబొరేట్గా చాలా విషయాలు మాట్లాడుకుందాం, కొత్తగా మాట్లాడడానికి ఏం లేదు. ఐ జస్ట్ వాంట్ టు విష్ యూ ఆల్ ది బెస్ట్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. రాజేష్ గారు సార్ సార్, చిన్న సినిమాల్లో చాలామంది పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా చిన్న సినిమాలు తీయడం